ఈనాటి నీటికాపుర సంక్రాంతి మహోత్సవాలకు ఇచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారికి, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారికి, పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, చైర్మన్లకు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజా దేవుళ్ళందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, భావి తరాల కోసం, వచ్చే పౌరుల కోసం, యువత కోసం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క ఆచారాలు, వ్యవహారాలు, మన యొక్క దేవతలు, నైవేద్యాలు ఇవన్నీ రాబోయే తరాలకు తెలిసే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో, మన కాకినాడ జిల్లాలో ఎప్పుడు కనీవిని రీతిలో మరి 3 రోజుల పాటు ఎంత పెద్ద సంబరాలు జరుపుతూ ఉంటే పిఠాపురం నియోజకవర్గం యావత్తు కూడా పుల్లకిల్లిపోతుంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారికి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, మరి పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోరిక, వారి మనసులో మాట, మరి ఈ పిఠాపురం నియోజకవర్గ శాశ్వత శాసన సభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున కోరుకుంటా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గ దశ దిశ మారిపోయిందనేటువంటిది మరి ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు చెప్తా ఉన్నారు. మరి మొన్నటి దాకా పిఠాపురం అమెరికా వెళ్ళి అడిగినా పిఠాపురం అంటే గౌరవం ఏర్పడిందంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికవడం అనేటువంటిది పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంతమంది పెద్దలు ఉండగా నేను ఎక్కువ మాట్లాడటం మంచిది కాదు కాబట్టి మరొక్కసారి పిఠాపురం నియోజకవర్గం, కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, 3 రోజుల కోసం మనందరి కోసం వివిధ కళాఖండాలు ఇక్కడ ఏర్పాటు చేసి భావి తరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా ఏర్పాటు చేసినందుకు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటూ నమస్కారాలు.